మన తండ్రి యగు దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమెన్. దయచేసి కూర్చునండి. ప్రభు నామమున త్రిత్వము తర్వాతి 22వ ఆదివార ఆరాధనకు చేరిన మీకు శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారు అని నమ్మి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు మనకున్నటువంటి లేఖన భాగాలు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పు సంఘానికి రాసినటువంటి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 3 నుంచి 11 వచనాల లేఖనము. తదుపరి సువార్త పాఠము మత్తయి సువార్త 18వ అధ్యాయము 23వ వచనము నుంచి 35వ వచనం వరకు గల భాగము. ఈ రెండు భాగాలలో మనకు రెండు గుంపులు కనపడుతూ ఉన్నాయి, లేదా రెండు సందర్భాలు మనకు కనపడుతూ ఉన్నాయి. మొదటి సందర్భము మీరు మత్తయి సువార్త 18వ అధ్యాయములో చూస్తే అక్కడ ఒక దాసుడు తన యజమానుడు లేక రాజుకు లెక్క అప్పచెప్పటానికి వచ్చాడు. ఆ రాజుకు లెక్క అప్పగించటానికి వచ్చినప్పుడు చాలా అప్పు కలిగిన వాడుగా మనకు అక్కడ కనపడుతూ ఉన్నాడు. చూడండి ఒకసారి 23వ వచనం, 18వ అధ్యాయము 23వ వచనం. పరలోక రాజ్యం ఎలా ఉందంట, తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలియున్నది. అతడు లెక్క చూసుకోవడం మొదలు పెట్టినప్పుడు అకౌంట్స్ అన్ని మీరు చెప్పండి అని ఒక్కొక్కళ్ళను పిలిచి అకౌంట్స్ అన్ని చెక్ చేస్తూ ఉన్నప్పుడు ఒకడి లెక్క చూస్తే వాడి అప్పు 10,000 తలాంతులు అప్పున్నాడంట. 10,000 తలాంతులు అంటే సుమారు 2 లక్షల సంవత్సరాలు పనిచేస్తే రోజుకి ఒక దేనారం అనుకోండి జీతం. దేనారాల లెక్కలో వేసుకుంటే ఒక దినారం జీతం అయితే ఈ 10,000 తలాంతులను దినారాలతో హెచ్చిస్తే వచ్చే అమౌంట్ 2 లక్షల సంవత్సరాలకు ఎన్ని రోజులు ఉంటాయో అన్ని రోజులకు చెందినటువంటి దేనారాలతో పోల్చబడుతుంది. అంత పెద్ద మొత్తములో ఇతను అప్పు ఉన్నాడు. అయితే మీకు ఆ మాట ఆ మాట వినగానే అంత అమౌంట్ ఎందుకు అప్పు తీసుకున్నాడు అని అనిపిస్తుంది కదా. అంత అమౌంట్ అప్పు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అతనికి? బహుశా అది ఒక్కడి అప్పు అయి ఉండదు. ఆ ప్రాంతమంతటికి కొంతమందికి ట్యాక్స్ కలెక్టర్స్ ఉంటారు కదా. ట్యాక్స్ కలెక్టర్స్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ టు హైదరాబాద్, హైదరాబాద్ టు విజయవాడ రోడ్లో ఏమున్నాయి మనకు? టోల్ గేట్స్ ఉన్నాయి. ఆ టోల్ గేట్స్లో సంవత్సరానికి ఇంతని వసూలు చేయాలి. సో ఆ వసూలు చేసింది కొంత భాగము ఎక్కడికి వెళ్ళాలి? ఒకవేళ ఆ కట్టవలసిన సుంకము కట్టలేకపోతే అది ఏమవుతుంది? ఆ టోల్ గేట్ మీద అది అప్పుగా. లేకుంటే మనము బడ్జెట్ చూస్తూ ఉంటాం. బడ్జెట్లో జిఎస్టికి ఇన్ని లక్షల కోట్లు వస్తాయి అని ప్రభుత్వం లెక్కేసి దాన్ని ఏం చేస్తుంది? ఆదాయం కింద పెడుతుంది. ఆదాయం కింద పెట్టినప్పుడు అది రాకపోతే లోటు బడ్జెట్ అనేసి రావాల్సిన మిగులు మనకు అప్పు ఉంది. ఇప్పుడు ఎందుకు? ఇది రాలేదు కాబట్టి ఇది అప్పు ఉంది. ఆ క్రమంలో బహుశా ఇతను అప్పు ఉండిండవచ్చు. అంటే అది ఒక్కడి అప్పు అయ్యిండదు, ఇది అందరి అప్పు, లేకుంటే ఆ ప్రాంతం అంతటికి చెందిన అప్పు బహుశా అయ్యుండవచ్చు. అయితే ఇతను అప్పు తీర్చలేని పరిస్థితి కనపడినప్పుడు ఆ యజమానుడేమన్నాడు? వెళ్ళి ఇతని భార్య నమ్మండి, పిల్లలు నమ్మండి, ఇతని దగ్గర ఉన్న యావత్తును అమ్మి అప్పు తీర్చండి. ఇది ఆనాటి ఏమనాలి వాస్తవం. ఆనాటి సామ్రాజ్యంలో ఉన్నటువంటి పరిస్థితులు, రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి పరిస్థితులు, రోమా చక్రవర్తుల క్రింద పాలకులుగా ఉన్నవారు అంత కఠినంగా వాళ్ళు వసూలు చేసేవాళ్ళు. ఎంపైర్ ఎకానమీ ఇలా ఉంటే, ఎంపైర్ ఎకానమీలో ఇతను ఏం చేస్తూ ఉన్నాడు? వెంటనే మీరు 26వ వచనం చూస్తే ఆ దాసుడు ఆ రాజు ఎదుట సాగిలపడి ఏమంటూ ఉన్నాడు? అయ్యా, కొద్దిగా నా పట్ల ఓర్చుకో. చదవండి. నా ఎడల ఓర్చుకో.
సాగిలపడి మ్రొక్కి నా ఎడల ఓర్చుకో, నీకంతయు చెల్లింతునని చెప్పగా. నిజం చెప్పండి, ఎప్పటికైనా ఇతడు చెల్లించగలడా ఆ మొత్తము? కానీ ఏమడుగుతూ ఉన్నాడు? సమయం అడుగుతూ ఉన్నాడు, ఓర్చుకోమంటున్నాడు, నేను చెల్లిస్తాను అంటూ ఉన్నాడు. ఈ లోకము ఇలాగే ఉంటది. ఆ రోజు రోమా చక్రవర్తులు ఎట్టి పరిస్థితులలో ఆ అప్పును క్యాన్సిల్ చెయ్యరు. కాబట్టి ఏ రీతిగా అయినా అప్పు కట్టవలసిన స్థానములో ఆ దాసుడు ఉన్నాడు. కాబట్టి ఏదో ఒక రీతిగా నేను కట్టటానికి ప్రయత్నం చేస్తాను అనే ప్రయత్నములో అతను మాట్లాడుతూ ఉన్నాడు. అయితే 27వ వచనం చూస్తే ఆ యజమానుడు కనికరపడ్డాడంట. ఈ కనికరము అనే మాట దైవిక మాట. ఈ పైన మనం చదువుకున్న ఏది కూడా దేవునికి వర్తించదు. కానీ 35వ వచనములో ఒక మాట మనం చూస్తాం. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేస్తాడు. అంటే క్షమించువాడు హృదయపూర్వకంగా క్షమించాలి అన్న 35వ వచనము, క్షమించటానికి ఆ రాజుకు కలిగిన కనికరము, ఈ 2 భాగాలు మాత్రమే దేవునికి అన్వయించదగినవి. పరలోక రాజ్యపు విలువలు. మీరు ఉపమానాలు ఎప్పుడు ఆలోచించినా కూడా ఉపమానాలలో ఉన్న ప్రతిదీ మక్కికి మక్కి అంటాం కదా మనం. మక్కికి మక్కి, కీలుకు కీలు ప్రభువుకి ఆపాదించటానికి కుదరదు. అందులో ఒక సత్యాన్ని ఆధారం చేసుకొని పరలోకపు విలువను వివరించటానికి ప్రభువారు చేసినటువంటి ప్రయత్నం అది. ఏం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు? కనికరముతో కూడిన క్షమాపణ పరలోక రాజ్యములో ఎలా ఉంటుందో తెలియటానికి ప్రభువారు చేసినటువంటి ప్రయత్నం అది. జాగ్రత్తగా చూస్తే ఆ యజమానుడు కనికరపడ్డాడంటే ఎటువంటి కనికరము? దీన్ని బౌలీ మూమెంట్, లోపల ఇన్నర్ ఆర్గాన్స్ కదిలిపోతే నువ్వు అక్కడ ఏ రీతిగా ఉండలేవో కదండి. మామూలుగా అది మోషన్ మూమెంట్ అనుకుందాం. బాగా లోపల కదిలిపోతుంది, ఉంటావా నువ్వు అక్కడ? పరిగెట్టుకొని వెళ్ళిపోతావు కదా. అంటే కనికరము కలిగినప్పుడు ఏ వ్యక్తికైతే ఆ కనికరము యొక్క అవసరత ఉందో, నీ లోపల కలిగినటువంటి ఆ ప్రేరణ, ఆ లోతైనటువంటి జాలి, అది కేవలం జాలి అనలేము, అందుకే కనికరము అన్న మాట ఉపయోగించాడు. ఆ కనికరము ఏమాత్రము మౌనముగా ఉంచక ఎంత పెద్ద మొత్తాన్ని క్యాన్సిల్ చేసిందో చూడండి. 2 లక్షల సంవత్సరాలు ప్రతిరోజు పనిచేస్తే అతని యొక్క అప్పు క్యాన్సిల్ అవుతుంది. అంత అప్పు తను ఉన్నాడు. ఆ అప్పును 27వ వచనములో, ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. ఇంతవరకు మనందరికీ తెలుసు. అయితే ఇదే దాసునికి ఇంకొక దాసుడు ఉన్నాడు. అతడు కొంత అప్పు, ఎంత అప్పున్నాడు? 100 దేనారములు, అంటే 100 రోజుల యొక్క బత్తెం. ఇది 2 లక్షల సంవత్సరాల బెత్తెము, ఇది 100 రోజుల బత్తెము. 100 దేనారాలు అప్పు ఉంటే ఆ అప్పు నువ్వు తీరుస్తావా తీర్చవా అని మెడ మీద కత్తి పెట్టి, అతను తీర్చలేక ఏ కనికరాన్నైతే, ఏ సహాయాన్నైతే తన యజమానుడి దగ్గర నుంచి కోరుకున్నాడు, అయ్యా నన్ను ఓర్చుకో, నాకు కొంత సమయం ఇవ్వు, నేను తీరుస్తాను అని ఏ భాషను ప్రయోగించాడో అదే భాషను 2వ దాసుడు కూడా ప్రయోగిస్తే ఈ మొదటి దాసుడు అతనిని కనికరించకపోగా అతనిని తీసుకుని వెళ్ళి చెరసాలలో వేయించాడు. అంటే కనికరము ద్వారా క్షమాపణను పొందుకున్నాడు. తాను పొందుకున్న క్షమాపణను తన దగ్గరే ఉంచుకున్నాడు. తాను మరలా దానిని బయటికి పంపించలా. క్షమాపణ పొందుకోవటానికి, కనికరము పొందుకోవటానికి అర్హత అక్కర్లా. కానీ కనికరము, క్షమాపణ పొందుకొనుటలోనే ఇంప్లైడ్ మీనింగ్ ఏంటి అంటే, ఇట్ హ్యాస్ టు ఫ్లో ఫ్రమ్ యూ, ఇట్ షుడ్ నాట్ స్టాప్ ఎట్ యూ. ఏదైతే అర్హత లేని నీవు పొందుకున్నావో, ఆ పొందుకున్న దాన్ని నీ దగ్గర ఆపివేయడం పొందుకోకపోవడంతో సమానం.
అది నీ దగ్గరకు రాకపోవడంతో సమానం. కాబట్టి ప్రభువారు ఈ ఉపమానాన్ని చెబుతూ, ఎప్పుడైతే ఆ దాసుడు అంత కనికరాన్ని పొందుకొని తాను కనికరించవలసిన సమయం వచ్చినప్పుడు తాను పొందుకున్న కనికరాన్ని తనలోనే నిలుపుదల చేయుటను బట్టి అర్థం చేసుకునే సంగతి ఏంటి అంటే, అసలు ఇతడు కనికరము పొందుకున్నవాడు కానే కాదు. కాబట్టి అతనిని చెరసాలలో వేయించాడు. అయితే ఇక్కడ ఒక గొప్ప మాట మనకు కనపడుతుంది. ఏంటి? దాసులు, నేను దీన్ని ఇంకొకసారి ఎప్పుడైనా మరింత లోతుగా మాటను వివరించి ఈ ఉపమానాన్ని చెప్పటానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు మనకున్న లేఖనాలను కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి క్లుప్తంగా నేను ఈ మాటలు మీతో మాట్లాడతాను. అక్కడ క్షమించబడ్డప్పుడు రాజు యొక్క దాసులు ఆ చుట్టుపక్కల ఉన్నారు. రెండవ దాసునికి ఇతను క్షమాపణ అందించనప్పుడు దాన్ని చూస్తూ ఉన్నారు. చూసి తిరిగి ఈ సమాచారాన్ని, తన కఠినత్వాన్ని, తాను పొందుకున్న కనికరాన్ని ఇతరులకు తిరిగి అందించకపోవటను చూసి అదే సమాచారాన్ని రాజుకు చేరవేయటాన్ని చూస్తాం. ఇక్కడ కమ్యూనిటీ యొక్క జాబ్ మీరు గమనిస్తూ ఉన్నారా? ఇక్కడ సమాజము ఎటువంటి పనిని చేపడుతూ ఉందో చూడండి. తమ మధ్య ఒక తప్పు జరుగుతూ ఉన్నప్పుడు దీన్ని చాలా రకాలుగా మనం వ్యాఖ్యానించవచ్చు. కానీ మీరు సమాజ కేంద్రంలో ఈ ఉపమానం మొత్తాన్ని మీరు ఆలోచన చేస్తే, ఎందుకు ఆ అప్పు కూడా తనొక్కడిది కాకపోవచ్చు, ఆ ప్రాంతమంతటిది అయి ఉండవచ్చు. అంత పెద్ద అప్పును ఈ రాజు క్షమించాడు కనికరపడి. తను వ్యక్తి 100 దేనారాల అప్పును ఇతను క్షమించలేకపోతూ ఉన్నాడు. ఈ పరిస్థితిని చూసిన మూడవ గుంపు రాజు దగ్గరికి వెళ్ళి జరుగుతూ ఉన్న అన్యాయాన్ని వివరిస్తూ ఉన్నారు. ఈరోజు సంఘాలలో, సమాజాలలో కొరవడిన సంగతి ఇది. మనము కనీసము మన కుటుంబాలలో, మన స్నేహాలలో, మన సంఘాలలో మన కంటికి ఒక తప్పు కనపడుతూ ఉన్నప్పుడు దానిని ప్రశ్నించలేకపోతే మనము కృపను పొందుకున్న సమాజము అనబడుటకు యోగ్యులము కాదు. ఆ దాసుడు కఠినత్వముతో 100 దేనారములు అప్పు ఉన్న వ్యక్తిని చెరసాలలో వేయించినప్పుడు మిగిలిన వారు వెళ్ళి రాజుకు చెప్పటాన్ని మనము చూస్తాం. అంటే ఈ ఉపమానములో కనికరము ద్వారా క్షమాపణను పొందుకొని తన ద్వారా ఆ క్షమాపణను ఇతరులకు అందించకుండా తన దగ్గరే నిలిపివేసుకున్న ఒక వ్యక్తి మనకు కనపడుతూ ఉంటే, ఫిలిప్పీ పత్రికకు రండి. ఫిలిప్పీ పత్రికలో మీకు ఇంకొక గుంపు కనపడుతూ ఉంది. ఫిలిప్పీ పత్రికలో మీరు చూస్తే జాగ్రత్తగా, ఫిలిప్పీ పత్రికలో 1వ అధ్యాయములో 3వ వచనం మీరు చూస్తే, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారయుండుట చూచి. అంటే అపోస్తల కార్యములు 16వ అధ్యాయములో 2వ మిషనరీ ప్రయాణములో పౌలు భక్తుడు సువార్తను ప్రకటిస్తే, అక్కడ సువార్త ద్వారా దేవుని కృపను అందిపుచ్చుకున్నటువంటి ఈ ఫిలిప్ సంఘము, ఈ ఫిలిప్ ప్రాంతములో ఉన్న ఈ చిన్న గుంపు, వీరు మొదటి దినము నుండి సువార్త విషయములో పౌలుతో పాలివారయ్యారంట. అంత మాత్రమేనా? 7వ వచనానికి రండి. 7వ వచనములో, నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు. అంటే యేసు క్రీస్తు దగ్గర నుంచి ఏ కనికరాన్నైతే, ఏ కృపనైతే పౌలు బోధించిన సువార్తలో నుంచి వారు విన్నారో, పొందుకున్నారో, దానిని వారి దగ్గరే ఉంచేసుకోలా, వారి దగ్గరే ట్యాప్ బంధించలా. వాళ్ళు ఏం చేశారు? దే ఓపెన్ ద ట్యాప్ విచ్ దే రిసీవ్. ఏ కృపనైతే వారు క్రీస్తు కనికరములో నుంచి వారి జీవితాలలోనికి పొందుకున్నారో, ఆ కనికర కృపను వారితో నిలిపివేసుకొనక వారేం చేస్తూ ఉన్నారు? అందిస్తూ ఉన్నారు. ఏ స్థాయిలో అందించారు అనంటే, మీరు
నాలుగవ అధ్యాయానికి వస్తే 4వ అధ్యాయము 14వ వచనం నేను చదువుతున్నాను, మీరు చూడండి. ఫిలిప్పు పత్రిక 4వ అధ్యాయము. నా శ్రమలలో మీరు పాలు పుచ్చుకున్నవారు ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొను విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి. ఏ స్థాయిలో సహాయం చేశారో తెలుసా? మీరు ఒక్కసారి చూడండి, ఏ స్థాయిలో సహాయం చేశారో వాళ్ళు. 2వ అధ్యాయము 25వ వచనానికి రండి. 2వ అధ్యాయం 25వ వచనం. ఏ స్థాయిలో పౌలుకు ఫిలిప్పి సంఘము సహాయం చేసిందో చూడండి. నా సహోదరుడు, జతపనివాడు, నా తోడి యోధుడు, మీ దూత, నా అవసరమునకు ఉపచరించిన వాడు అయిన ఎపఫ్రోదీతు. ఫిలిప్పులో ఉన్నప్పుడు, ఫిలిప్పు సంఘానికి చేరినప్పుడు పౌలును చేర్చుకోవడమే కాదు, ఫిలిప్పు సంఘము నుంచి బయలుదేరి సువార్త ప్రయాణాలలో మొదలై వెళ్ళిపోతూ ఉన్నప్పుడు పౌలు యొక్క పరిచర్యలో ఇంక ఎవరూ పాలు పంచుకోనంతగా ఫిలిప్పి సంఘము పాలు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక మాట్లాడుతూ పౌలు భక్తుడు అంటాడు, వారు పేదవారైనప్పటికీ, కొద్దిమంది అయినప్పటికీ తమకు కలిగిన కృపను వారితో నిలిపియుంచుకొనక ఏం చేశారంట? ఆ కృపను విస్తారంగా ధారాళంగా అందించారంట. చూడండి అన్నమాట. 2వ పత్రిక 8వ అధ్యాయం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఏం కృపంట? ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. వారికి అందినటువంటి దేవుని కృపను వారు ఇతరులకు అందించకుండా ఉండలేకపోయారు. చూడండి, దాసుడు ఎంతో అధిక మొత్తపు అప్పు యజమానుడు కొట్టివేశాడు. కొద్దిపాటి క్షమాపణను తన జీవితములో నుంచి తోటి దాసుడికి అందించలేకపోతూ ఉన్నాడు. దేవుని కృపను సువార్త ద్వారా పొందుకున్నటువంటి ఫిలిప్పు సంఘము బహుశ్రమలలో వారు ఉండినప్పటికీ, బహు పేదరికములో వారు ఉండినప్పటికీ, వారు పొందుకున్నటువంటి సువార్తలోని దేవుని కృపను వారి వద్దే ఉంచుకొనక ఆ కృపను ధారాళముగా ఇతరులకు అందించినటువంటి అనుభవాన్ని మనము చూస్తూ ఉన్నాం. మొదటి వ్యక్తి చీకటి కొట్టులోకి వెళ్ళటానికి రాజు ద్వారా శిక్షించబడటాన్ని చూస్తూ ఉన్నాం. రెండవ గుంపు ఏం జరుగుతూ ఉందో కొద్దిగా వారు అలా ఉండటానికి కారణాలేంటో, వారు అలాగా కనికరాన్ని, కృపను ప్రసరింప చేయగలగటానికి వారికి జరిగిన సంగతులేంటో ఫిలిప్పి పత్రికలో నుంచి కొద్దిగా లోతుగా మనము పరిశీలన చేయటానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఫిలిప్పి పత్రిక 1వ అధ్యాయములో తమకు కలిగినటువంటి కృపను వారితో నిలిపి ఉంచుకొనక ఆ కృపలో పాలివారైనటువంటి ఫిలిప్పి సంఘము గురించి పౌలు భక్తుడు 10వ వచనములో ఈ రీతిగా ప్రార్థిస్తూ ఉన్నాడు. 10వ వచనము 9, 10, 11 వచనాలు కలిపి ఉన్నాయి. నేను మీకు చదివి వినిపిస్తూ ఉన్నాను. ఈ ఫిలిప్పి సంఘాన్ని గురించి పౌలు ఏమని అంటూ ఉన్నాడో కొన్ని మాటలు మీరు చూడండి. 10వ వచనములో అంటాడు, మీరు యేసు క్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావలనని, అందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునని ప్రార్థించుచున్నాను. ఈ ఫిలిప్పు సంఘాన్ని గురించి పౌలు భక్తుడు ప్రార్థిస్తూ ఉన్నాడంట. ఏమని? వారు నీతి ఫలములతో నిండుకొని క్రీస్తు దినమున నిష్కపటులు, నిర్దోషులు,
అయి ఉండాలి అని. తర్వాత రెండవ వచనాన్ని మీరు చూస్తే, మన తండ్రి యగు దేవుని నుండి ప్రభువగు యేసు క్రీస్తు నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. రెండు ప్రాముఖ్యమైన విషయాలు పౌలు భక్తుడు ఈ 11 వచనాలలో రాసి పెడుతూ ఉన్నాడు. ఒకటి, వారి గురించి ప్రార్థిస్తున్నాను అంటున్నాడు. చూడండి, ఇదే అధ్యాయములో 2వ వచనం 3వ వచనంలో కూడా 3, 4 వచనాల్లో కూడా మనకు ప్రార్థన కనపడుతుంది. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారయుండుట చూచి ఈ సత్క్రియ ప్రారంభించిన వాడు యేసు క్రీస్తు దినము వరకు దానిని కొనసాగించిన రూఢిగా నమ్ముచున్నాను గనక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మును జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లా. ప్రార్థన చేస్తూ ఉన్నాడు పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘాని గురించి. ఏమని ప్రార్థిస్తూ ఉన్నాడు? వారు నీతి ఫలములతో నిండుకోవాలని ప్రార్థిస్తూ ఉన్నాడంట. ఇంతకు నీతి ఫలము ఎలా వస్తుంది వారికి? యేసుక్రీస్తు వలన వారికి నీతి ఫలం వస్తుందంట. యేసుక్రీస్తు వలన వారికి నీతి ఫలం వస్తే ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు దినము ఒకటి ఉంది. యేసుక్రీస్తు దినమున వారు ఏమవుతారు? నిష్కపటులు, పరిశుద్ధులు, నిర్దోషులు అవుతారు. వారు నిష్కపటులు, పరిశుద్ధులు, నిర్దోషులైతే జరిగేదేంటి? దేవునికి మహిమ, స్తోత్రము కలుగుతుంది. కాబట్టి ప్రార్థిస్తూ ఉన్నాడు, మీరు నీతి ఫలములతో నిండుకోవాలి. యేసుక్రీస్తు ద్వారా నీతి ఫలములతో నిండుకోవాలి. కాబట్టి వారికి 2వ వచనంలో ప్రకటిస్తూ ఉన్నాడు, మన తండ్రి యగు దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఏ గుంపును గురించి అయితే పౌలు భక్తుడు మొదటి వచనం చూడండి ఏమంటూ ఉన్నాడు. మొదటి వచనములో ఫిలిప్పులో ఉన్న ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులు. ఫిలిప్పు సంఘములో ఉన్న వారిని ఏమని పిలుస్తూ ఉన్నాడు ఆయన? సకల పరిశుద్ధులు. సకల పరిశుద్ధుల గురించి ఏమని ప్రార్థిస్తూ ఉన్నాడు? నీతి ఫలముతో నిండుకోవాలని ప్రార్థిస్తూ ఉన్నాడు. సకల పరిశుద్ధులకు ఏమని ప్రకటిస్తూ ఉన్నాడు? తండ్రి అయిన దేవుని వలన, ప్రభు అయిన యేసుక్రీస్తు వలన కృపా సమాధానము కలగాలి అని ప్రకటిస్తూ ఉన్నాడు. చూడండి జాగ్రత్తగా. ఇంకా 5వ వచనం చూస్తే, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ సంతోషము నాకు కలుగుతుంది. మిమ్మల్ని జ్ఞాపకము చేసుకొనున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నా. 1వ వచనములో పరిశుద్ధులు అని మాట్లాడుతూ ఉన్నాడు. 5వ వచనములో వారిని జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడల్లా పౌలుకు ఫిలిప్పు సంఘాన్ని బట్టి ఎంతో సంతోషం కలుగుతుందంట. అంత సంతోషాన్ని ఇచ్చినటువంటి వారు. 7వ వచనములో పౌలు భక్తుడు అంటున్నాడు, నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. 8వ వచనంలో అంటాడు, మీ అందరి మీద నేను ఎంతో ఆపేక్ష కలిగి ఉన్నాను, దానికి దేవుడే నాకు సాక్షి. అంటే ఎంత ఇష్టపడుతూ ఉన్నాడో, ఎంత ఘనులుగా ఎంచుతూ ఉన్నాడో, ఎంతగా వారిని పరిశుద్ధులు అంటూ ఉన్నాడో, అయినప్పటికీ వారి గురించి ప్రార్థిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ దేవుని నుంచి, కుమారుడైన ప్రభువు నుంచి ఏం కలగాలంట? వాళ్లకు కృప సమాధానము కలగాలంట. ఇది చాలా ఇంపార్టెంట్. ఆ వ్యక్తి దేవుని కనికరాన్ని తిరిగి అందించలేకపోవటానికి, వీరు ఆ దేవుని కృపను తమ ద్వారా ఇతరులకు అందించటానికి కారణం ఈ ప్రార్థన. ఈ ప్రార్థనలోని ఈ 2 సత్యాలు మనకు స్పష్టమవ్వాలి. 1, నీతి ఫలములతో నిండుకొని ఉండాలి. 2, దేవుని నుండి కృప సమాధానాలు. నువ్వు ఎంత ఎదిగినా సరే, నీ విశ్వాస జీవితము ఎంత లోతైనదైనా సరే, ఎంత సుదీర్ఘమైనదైనా సరే, నీ ఆఖరు శ్వాస వరకు నీకు తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగకపోతే నీ విశ్వాస జీవితము ముందుకు వెళ్ళే అవకాశము లేనే. 2, ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రార్థనలో 3 అంశాలు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ 3 అంశాలు? 1, దేవునిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 2, ఆ ప్రార్థనలో వారికి ఏమి కలగాలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అవి కలుగుట ద్వారా వారు ఎలా
ప్రవర్తిస్తారో తెలియచేస్తూ ఉన్నాడు. తుదకు దాని ద్వారా ఏం కలుగుతుందంట? దేవునికి మహిమ కలుగుతుంది. చూడండి, మరొకసారి ఒక ప్రశ్నను మీ దగ్గరకు తీసుకొని వచ్చి నేను ముందుకు వెళతాను. మరలా ఒకసారి ఈ మాట చదవండి. 10వ వచనానికి రండి. 10వ వచనంలో ఏమంటున్నాడు? మీరు క్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినముకు నిష్కపటులను నిర్దోషులు కావాలని ప్రార్థించుచున్నాను. దానివల్ల ఏం జరుగుతుందంట? దేవునికి మహిమయు స్తోత్రము కలుగుతుంది. దేవునికి మహిమ స్తోత్రము ఎలా కలుగుతుందంట? ఎలా కలుగుతుందంట? ప్రభువు దినమున మీరు పరిశుద్ధులు నిర్దోషులై నిలబడినప్పుడు. వింటున్నారా ఈ మాట? దేవునికి స్తోత్రము మహిమ ఎలా కలుగుతుంది? ప్రభువు దినమున, రాకడ దినమున, ప్రభువు తీర్పు దినమున మీరు పరిశుద్ధులు నిర్దోషులై నిలిచినప్పుడు ఆయనకు మహిమ కలుగుతుంది. కాబట్టి ఈ ప్రార్థనలో యేసుక్రీస్తు ద్వారా మీరు పరిశుద్ధులుగా నిర్దోషులుగా ప్రభువు రాకడ వరకు నిలిచి ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాడు. అలా మీరు నిలిచి ఉండుటను బట్టి దేవునికి మహిమ ఘనత కలుగుతుంది. కొద్దిగా నేను పక్కకు తీసుకొని వచ్చి వేరొక ఆలోచనను మీకు పరిచయం చేసి మరలా ఇక్కడికి వస్తాను. దేవుడేమైనా తనను స్తుతించే వారిని కొనుక్కుంటున్నాడా? ఇది ఆలోచించాల్సిన సత్యము. యోబు గ్రంథాన్ని మీరు ధ్యానం చేస్తే, యోబు గ్రంథము 1వ అధ్యాయములో భక్తుడైన యోబు గురించి దేవుడు మాట్లాడిన మాట, నీతిమంతుడు, యథార్థవర్తనుడు, భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. అపవాది దేవుని సభలోనికి వచ్చినప్పుడు అపవాదిని దేవుడు వేసిన ప్రశ్న, నీవు నా దాసుడైన నా సేవకుడైన యోబును పరీక్షించావా? ఎక్కడి నుంచి వచ్చావు? అటు ఇటు తిరుగుతూ ఎవడైనా నీతిమంతుడున్నాడేమని చూస్తూ వచ్చాను. అది వాడి ఆన్సర్. అక్కడ ఎవడైనా నీతిమంతుడుగా ఉన్నాడా? ఎవడైనా దేవుని ప్రేమించేవాడు ఉన్నాడా? ఎవడైనా దేవుని నిజముగా నమ్ముకునేవాడున్నాడా అని నేను వెతికొచ్చాను, నాకెవడు కనపడలేదు అన్నట్లుగా జవాబు చెప్తే ప్రభువారు అడుగుతూ ఉన్నమాట, నువ్వు నా దాసుడు నా సేవకుడైన యోబు సంగతిని ఆలోచించావా? వెంటనే అన్న మాట ఏంటో తెలుసా? ఊరకనే ఏమైనా యోబు భయభక్తులు కలిగి ఉన్నాడా? నువ్వు అతని చుట్టూ కంచె వేశావు, అతని చేతి పనిని ఆశీర్వదించావు, తూర్పు దేశాలలో అతని కంటే గొప్పవాడు లేనంతగా అతనిని వృద్ధి కలిగించావు. కనుక అతను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నీతిమంతుడై ఉన్నాడు. దిస్ ఈజ్ కండిషనల్, దిస్ ఈజ్ ట్రాన్సాక్షనల్ అన్నాడు. ఎందుకు ప్రేమిస్తూ ఉన్నాడు? నువ్వు అతన్ని ప్రొటెక్ట్ చేస్తున్నావు, అతన్ని దీవిస్తున్నావు కాబట్టి. అంటే దేవుడు చేసిన ఛాలెంజ్కి అపవాది వేసిన ఛాలెంజ్ ఏంటి అంటే, అతడు నిజాయితీగా, స్వతంత్రంగా, స్వార్థరహితంగా నిన్ను ప్రేమించట్లేదు. అతనికి మేలు నువ్వు చేస్తున్నావు కాబట్టి అతను నీకు లోబడ్డాడు. దేవుడు ప్రూవ్ చేశాడు. అంతా వెళ్ళిపోయినప్పుడు కూడా ఏమన్నాడు? దేవుని వలన దీవించబడిన నేను దేవుని వలన కీడు పొందుకున్నాను, దేవుని వద్ద మేలు పొందాను, దేవుని వలననే పొందుకున్నాను. కాబట్టి దేవునికే స్తోత్రము కలుగునుగాక అని ఆరాధించిన ఆరాధనను చూసి బిత్తరపోయాడు అపవాది. దేవుని కనికరాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి కనీసము దేవుని కనికరాన్ని అందించలేని స్థితిలో ఉన్నాడు. దేవుని కృపను పొందుకున్న వ్యక్తి దేవుని కృపను అందిస్తూ ఉన్నటువంటి సంఘముగా ఫిలిప్పీ. అంటే ఆ వాదనలో కూడా దేవుని కృప, దేవుని కనికరము నిజముగా ఒక మనిషిని మారుస్తుందా? అది ప్రశ్న అక్కడ. యోబు గ్రంథములో వాట్ ఈస్ దట్ ప్రొఫౌండ్ క్వశ్చన్ అంటే, దేవుని కృప, దేవుని కనికరము ఒక మనిషిని మారుస్తుందా? ఎస్, ఇట్ విల్ చేంజ్. మనిషినే కాదు, సమాజాలను మారుస్తుంది అని ప్రూవ్ చేశాడు.
దానికి ఒక తర్కాణం మనకు నిజమైన కనికరాన్ని, నిజమైన కృపను పొందుకున్న వ్యక్తి నీతి ఫలాలతో ఉండలేడు. నిజమైన కృపను పొందుకున్న వ్యక్తి ఆ కృపను ప్రసరించకుండా ఉండలేడు. ఆ కృపను అందించకుండా ఉండలేడు. అటువంటి కృపను అంచు భాగ్యములో ఫిలిప్పు సంఘము నిలవటానికి కారణమేంటి? ఏంటి అంటే వారి జీవితాలలో తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపను సమాధానాన్ని పొందుకుంటూ ఉన్నారు. 2, వారి జీవితాలలో 3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. 1, దేవుడు. 2, దేవుని యొద్ద నుంచి కోరుకునే సంగతులు. 3, ఆ సంగతుల ద్వారా ప్రవర్తించే జీవితము. ఈ 3 ద్వారా వారు ఏమవుతూ ఉన్నారు? నిర్దోషులు, పరిశుద్ధులు అవుతూ ప్రభువు రాకడలో దేవునికి మహిమకరంగా నిలుస్తున్నారు. ఒకసారి చూద్దాం. మొదటిగా ఈ ప్రార్థనలో దేవుణ్ణి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పౌలు భక్తుడు. చూడండి 3వ వచనములో మొదటి దినము నుండి, ఏంటంట? మొదటి దినము నుండి ఎలా ఉన్నారు వాళ్ళు? దేవుని యొక్క పనిలో నమ్మకంగా ఉన్నారు. కాబట్టి పౌలు భక్తుడు అంటున్నాడు, ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దీనిని కొనసాగిస్తాడు. అంటే ఓ ఫిలిప్పు సంఘమా, మీలో ప్రారంభించబడిన ఈ సత్క్రియ, సువార్త ద్వారా దేవుని కృప మీలోనికి ప్రవేశించింది. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరము. దేవుడు ఈ మంచి కార్యాన్ని మీలో ప్రారంభించాడు. ఆయన ప్రారంభించాడు, ఆయన కొనసాగిస్తూ ఉన్నాడు, ఆయనే ముగిస్తూ ఉన్నాడు. కాబట్టి 2వ వచనములో అన్నాడు, తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. మీరు ఎక్కడ ఈ భావనను ఆలోచన చేసిన ఎఫెసీ పత్రిక జస్ట్ 2-3 పేజీలు మీరు పక్కకి తిప్పితే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం మీరు చదివితే ఏమనుంది అక్కడ? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు. ఏంటంట? దేవుని వరము. ఇదే మొదటి అధ్యాయము 29వ వచనం చదవండి. ఏలయనగా మీరు నాయందు చూచినట్టు, నాయందున్నది మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నది. 30వ వచనం చదువుతున్నాను. ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం 30వ వచనం. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. అంటే 2 అనుగ్రహించబడ్డాయి. 1 విశ్వాసముంచుట, 2 శ్రమ. అంటే మీరు విశ్వాసం ఉంచారు, కారణం ఏంటి? దేవుని అనుగ్రహం. అది మీకు కలిగిన విశ్వాసము దేవుని అనుగ్రహము. దేవుడు మీ విశ్వాసము ద్వారా దేవుని కృప మిమ్మల్ని విమోచించింది. ఈ విశ్వాసము దేవుడు అనుగ్రహించినటువంటి వరము. కాబట్టి అంటూ ఉన్నాడు, ఈ సత్క్రియను ప్రారంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని ఎలా నమ్ముతున్నాడంట? రూఢిగా నమ్ముచున్నాను. ఫర్ షూర్, షూరిటీ. ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడో చూడండి. రూఢిగా నమ్ముచున్నాను. కాబట్టి దేవుని వైపు ఈ సత్క్రియను ఆరంభించిన దేవుడు ఈ సత్క్రియను కొనసాగించువాడు. ఈ సత్క్రియను కొనసాగించువాడు మాత్రమే కాదు, ఈ సత్క్రియను కొనసాగిస్తూ మీలో మార్పును పుట్టించువాడు. ఏమి కోరుకోవాలో 10వ వచనంలో తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలను. మీరు కోరుకోవలసింది ఏంటంట? ప్రేమ అభివృద్ధి పొందాలి అని కోరుకోవాలంట. ఇంతకు ప్రేమ ఎలా అభివృద్ధి పొందుతుంది? ప్రేమ ఎలా అభివృద్ధి పొందుతుంది? జ్ఞానము, వివేచన కలిస్తే ప్రేమ అభివృద్ధి పొందుతుంది. జ్ఞానము ఎవరి గురించి? దేవుని గురించి. దేవుని గురించిన జ్ఞానము నీకు ఎక్కడ అందుతుంది? దేవుని గురించిన జ్ఞానాన్ని నువ్వు ఎక్కడ అందుకుంటున్నావు? ఎక్కడ దాన్ని వివేచిస్తూ ఉన్నావు? దేవుని గురించిన జ్ఞానాన్ని
వివేచనను కలపకుండా నీలో ప్రేమ వృద్ధి పొందే అవకాశము లేదు. ఒకవేళ ప్రేమ వృద్ధి పొందితే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందో చూడండి. ఏం జరుగుతుందంట? పైన 9-11 వచనాలలో 9-11 మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలుగుతారు. మీలో జ్ఞానము వివేచన కలిసి దేవుని ప్రేమలో ఎదుగుట ద్వారా మీకేం కలుగుతుందంట? ఏం కలుగుతుంది? శ్రేష్టమైన విషయాలను మీరు వివేచించగలుగుతారు. ఎంత గొప్ప సంగతి! శ్రేష్టమైన విషయాలు మీకు అర్థమైతే ఏం చేస్తారు మీరు? శ్రేష్టమైన విషయాలు మీకు అర్థమైతే ఏం చేస్తారు? నిర్దోషులుగా, నిష్కపటులుగా అవుతారు. చూడండి ఎలాంటి కనెక్ట్ అవుతూ ఉందో. ఒకటి, పౌలు భక్తుడు ప్రార్థిస్తూ ఉన్నాడు ఈ సంఘం గురించి. ఏమని? నీతి ఫలముతో వారు నిండుకొని ఉండాలి అని ప్రార్థిస్తూ ఉన్నాడు. నీతి ఫలముతో నిండుకొని ఉండాలి అని ప్రార్థిస్తూ, ఈ నీతి ఫలము వారి జీవితంలో ఎలా వస్తుందో ఆ ప్రార్థన వివరిస్తుంది. ఎలా వస్తుంది? క్రీస్తు యేసు ద్వారా వారికి ఆ నీతి ఫలం వస్తుంది. క్రీస్తు యేసు ద్వారా ఎలా వస్తుంది ఆ నీతి ఫలం? క్రీస్తు యేసును గురించిన జ్ఞానాన్ని వారు వివేచిస్తూ ఉన్నప్పుడు క్రీస్తు యేసు యొక్క ప్రేమలో వారు వృద్ధి పొందుతారు. ఎప్పుడైతే క్రీస్తు యేసును గురించిన జ్ఞానాన్ని వారు వివేచిస్తూ ఉంటే క్రీస్తు యేసు ప్రేమలో వారు బడపడి వృద్ధి పొందుతారో అప్పుడు శ్రేష్టమైన వాటిని వారు ఆలోచిస్తారు. శ్రేష్టమైన వాటి చేత వారి హృదయము నింపబడుతుంది. ఉన్నతమైన విషయాలలో వారి హృదయము ఎక్కి వెళుతుంది. ఎప్పుడైతే శ్రేష్టమైన వాటిని వారు వివేచిస్తారో వారు పరిశుద్ధులుగా, నిర్దోషులుగా అడుగులు వేస్తారు. ఇంకోలాగా చెప్పాలి అంటే, ఆ దాసుడు తనకు కలిగిన కృపను, కనికరాన్ని, క్షమాపణ తన దగ్గర ఉంచేసుకొని స్వార్థంతో జీవించినట్లుగా కాకుండా ఫిలిప్పి సంఘము ఏ రీతిగా అయితే దేవుని కృపను తమ జీవితాలలోనికి తీసుకుని ఆ కృపను పరిశుద్ధంగా, నిర్దోషంగా పంచిపెట్టినట్లుగా, నిస్వార్థంగా బ్రతికినట్లుగా బ్రతుకుతారు. నీతి ఫలాలతో నిండుకోవాలి అని పౌలు భక్తుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎలా నిండుకుంటారు? యేసు క్రీస్తు ద్వారా, తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానాలు వాళ్ళకి కలుగుట ద్వారా నీతి ఫలాలతో వారు నిండుకుంటారు. ఎలా నిండుకుంటారు నీతి ఫలాలతో? దేవుని కుమారుని గురించిన జ్ఞానమును వివేచించినప్పుడు ఆ అనుభవపూర్వకమైన జ్ఞానము వారిలో క్రీస్తును గురించిన ప్రేమను రెట్టింపు చేస్తూ ఉంది. ఎప్పుడైతే వారిలో క్రీస్తును గురించిన ప్రేమ అధికమవుతూ ఉందో శ్రేష్టమైన వాటిని వారు వివేచిస్తారు. శ్రేష్టమైన వాటిని వారు వివేచించినప్పుడు శ్రేష్టమైన, పరిశుద్ధమైన, నిర్దోషమైన జీవితాన్ని జీవించటానికి వారు అడుగులు ముందుకు వేస్తారు. కాబట్టి అంటూ ఉన్నాడు, ఈ మంచి కార్యమును, ఈ సత్క్రియను మీలో ప్రారంభించిన వాడు ప్రభువు దినం వరకు దీన్ని కొనసాగిస్తాడు. ప్రభువు దినం వరకు కొనసాగించడం మాత్రమే కాదు, ప్రభువు దినాన మిమ్మల్ని నిర్దోషులుగా నిలుపుతాడు. నిర్దోషులుగా నిలిపినప్పుడు ఏం జరుగుతుంది? దేవునికి మహిమ కలుగుతుంది. ఈరోజు మీ జీవితాలలో మీరు ఆలోచన చేస్తే, నేను నిజంగా ఎప్పటికైనా నిర్దోషిగా దేవుని సన్నిధిలో ఉండగలనా అని అనిపిస్తుందేమో. 2 జీవితాలు మన ముందుకు తేబడుతూ ఉన్నాయి. ఒకటి, తాను పొందుకున్న క్షమాపణను తన దగ్గరే పెట్టుకొని ఆ దేవుని కనికరాన్ని ప్రసరించలేని బ్రతుకును బ్రతికిన దాసుడు శిక్షించబడ్డాడు. తాను పొందుకున్నటువంటి కనికర కృపను, సువార్తలోని మాధుర్యాన్ని తమ దగ్గరే నిలిపి ఉంచుకొనకుండా నీతి ఫలాలు ఫలించుటలో, దేవుని ప్రేమలో వృద్ధి పొందినటువంటి ఫిలిప్పి సంఘం జ్ఞానమును, వివేచనను కలగలిపి యేసు క్రీస్తు ద్వారా, దేవుని ద్వారా శక్తిని పొందుకున్న వారై, సత్క్రియ ఆరంభించబడ్డ, విశ్వాసము ప్రారంభమైన నాటి నుంచి ముగింపు వరకు ఆయన తీసుకొని వెళుతూ ఉండగా
క్రీస్తు ప్రేమలో వారు నిండారుగా పెంపొందుతూ శ్రేష్టమైన వాటిని యోచిస్తూ పరిశుద్ధము నిర్దోషమైన జీవితాన్ని వారు జీవిస్తూ ఉన్నారు. అటువంటి జీవితాన్ని నీవు కోరుకుంటే వెంటనే నీ జీవితంలో ఏదో మార్పు జరిగిపోతుందని చెప్పట్లా. ఎంత కఠినమైన జీవితమో ఇది. ఒక 2-3 వచనాలు మీరు ఆలోచన చేసి మనము ముగించుకుందాం. చూడండి, ఇదే పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను చూడండి. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును ఎలా ఉండాలంటే, ఇప్పుడు చూడండి, భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి. ఇంకా ఒక వచనం చూద్దాం. 3వ అధ్యాయానికి రండి. 12వ వచనం చదువుతున్నాను చూడండి. ఇదివరకే నేను గెలిచి తిని అయినను గాని, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని గాని నేను అనుకోవట్లేదు. నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. ఎప్పుడైతే సువార్త మీ దగ్గరికి వచ్చిందో అదే సత్క్రియ ఆరంభించబడటం. ఎప్పుడైతే సువార్త మీ దగ్గరకు వచ్చిందో అప్పుడు మీరు క్రీస్తు చేత పట్టబడ్డారు. ఒకసారి ఆలోచన చేయండి. పౌలు భక్తుడు దేని నిమిత్తమైతే సువార్త ద్వారా క్రీస్తు చేత పట్టబడ్డాడో, క్రీస్తును సమీపించేశాడు. అందుకే ఎఫెసీ 2:8 మనం చదువుకున్నాం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి జరిగిపోయిన కార్యం ఇది. కానీ జరిగిపోయిన కార్యం యొక్క వాస్తవికతను అనుభవించటానికి దేని చేత క్రీస్తు చేత పట్టబడ్డాడు తాను కూడా దానిని పట్టుకోవడానికి పరిగెడుతూ ఉన్నాడు. కాబట్టి ఫిలిప్పు సంఘముతో చెప్తూ ఉన్నాడు, మీరు భయముతోనూ వణకుతోనూ మీ రక్షణను కొనసాగించండి. భయముతో వణకుతో నీతి ఫలములతో నింపబడినట్లుగా జ్ఞానము వివేచన కలగలిపిన అనుభవముతో ప్రేమలో పెంపొందండి. ఒకరోజు జరిగే ప్రక్రియ కాదు ఇది. మీరు ఎంతగా దీనిని ఆలస్యం చేస్తే భయము వణుకు అంత ఆలస్యం అవుతాయి. ఎంతగా ప్రభువు కనికరాన్ని, దేవుని వాక్యములో నుంచి దేవుని జ్ఞానమును మీ జీవితంలోనికి తీసుకోవటానికి క్రమంగా ఎంత ఆలస్యం చేస్తారో అంతగా మీరు ఆ దాసుడి మాదిరి మారుతూ ఉంటారు. ఎంతగా దగ్గరకు వస్తూ ఉంటారో అంత ఎక్కువగా ఆ ప్రేమ చేత నింపబడుతూ నీతి ఫలముల చేత పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతుకుతుంటారు. అందుకే పౌలు భక్తుడు ఇదే అధ్యాయము 4వ అధ్యాయము 17వ వచనంలో అంటాడు, నేను ఈవిని ఆపేక్షించి ఇలాగు చెప్పుటలేదు గాని మీకు మీ లెక్కకు విస్తార ఫలము రావాలని ఆపేక్షించుచున్నాను. ఇక్కడ చూడండి, మళ్ళా లెక్క, అకౌంటింగ్, మీ అకౌంట్కు విస్తార ఫలము రావాలని ఈ సంగతి చెప్తున్నాను అంటున్నాడు. అందుకే 10వ వచనంలో మనం చదువుకున్నాం, దేవునికి మహిమ కలుగునట్లుగా. ప్రభువు దినముందు మీరు పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలబడితే దేవునికి మహిమ కలుగుతుంది. అంటే దేవునికి మహిమ ఎలా కలుగుతుంది? మీ లెక్కలో విస్తారమైన ఫలము చేరితే, అంటే మీరు అధికమైన లాభము పొందితే అది ఆయనకు ఘనతనిస్తుంది. మీరు లాభం పొందితే ఆయన ఘనత ఏంటి? ఇప్పుడు ఈ లాభం పొందడానికి ఈ సత్క్రియను ఆరంభించింది ఆయనే, ఈ సత్క్రియలో నిలిపి ఉంచింది ఆయనే, ఈ సత్క్రియను ముగించేది ఆయనే. నువ్వేం చేస్తూ ఉన్నావు? భయముతో వణకుతో ఈ జ్ఞానాన్ని వివేచించినప్పుడు, విన్నప్పుడు, పరిశీలించినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా నీ జీవితంలోనికి తీసుకున్నప్పుడు దేవుని ప్రేమ నీలో నిండాగా వృద్ధి పొందుతుంది. అలా వృద్ధి పొందిన ప్రేమ నిన్ను పరిశుద్ధతలోకి, నిర్దోషత్వములోనికి తీసుకుని వెళ్ళడం మాత్రమే కాదు, నీ బ్రతుకు దేవునికి మహిమకరంగా నిలుపుతుంది.
నీ పందెపు రంగములోని పరుగును నీవు తుదముట్టిస్తావు. ఎంత గొప్ప భాగ్యం! అయితే నిర్ణయం మనదే. ప్రభు కృప మీ అందరికీ తోడయుండి శ్రేష్టమైన వాటిని వివేచించుటకు తగిన దేవుని ప్రేమతో మిమ్మల్ని నింపి నడిపించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలియుండునుగాక. ఆమేన్.